ప్రతి మే డే పురస్కరించుకొని మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు కూడా ఎక్కడ లేని విధంగా కానీ విని ఎదగని రీతిలో కార్మికుల సమస్యలపైన కార్మిక సంక్షేమం పైన అధ్యయనం చేస్తూ కార్మిక వాడలు తిరుగుతూ కార్మిక నాయకుల ఇళ్ళల్లో వారి పిల్లల స్థితిగతులు వారి చదువులు వారి కార్మికుల ఆరోగ్య పరిస్థితులు అధ్యయనం చేసి ప్రభుత్వ పరంగా మరి వారికి రావాల్సిన హక్కుల గురించి చైతన్యం చేసే కార్యక్రమమే కార్మిక మాసోత్సవం. మరి గత కొన్నేళ్ల నుంచి ప్రతి ఏటా కూడా కార్మిక మాసోత్సవం చేస్తున్నాం. అదే తీరుగా ఈ సంవత్సరం కూడా మరి కార్మిక మాసోత్సవం ముగింపు రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు అవలంబిస్తూ కార్మిక కుటుంబాలను అధోగతి పాలు చేస్తూ ఆటోల పొట్టగొడుతూ చిరు వ్యాపారుల సముదాయాలను ధ్వంసం చేస్తూ వారు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ అధికారులతోని దాడులు చేయిస్తూ పేదల బతుకులను చిందరవందర చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ చారిత్రాత్మక నగరంలో వందలాది సంఘాల ప్రతినిధులతోని ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశం మేరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చిరు వ్యాపారుల చట్టం కోసం చిరు వ్యాపారుల చట్టం తీసుకురావాలని చెప్పి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే చిరు వ్యాపారుల చట్టం 2014లో మరి పార్లమెంట్లో పొందుపరచడం జరిగింది. ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి రోజుల్లోనే కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీఆర్ గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత వరంగల్లో మరి ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా కేటీఆర్ గారు ఈ నగరంలో కూడా 2000 పైచీలకు వెండింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చి చిరు వ్యాపారులు ఎండలో కానీ వానలో కానీ చలిలో కానీ ఆత్మ గౌరవంతో వ్యాపారం చేసుకునే విధంగా చేయటం జరిగింది. కానీ మొన్న ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత హైదరాబాద్లో హైడ్రా పేరిట పేదల ఇండ్లు ధ్వంసం చేసి ఈ చారిత్రాత్మక నగరంలో కాజ్పేట్ స్టేషన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి మా చిరు వ్యాపారుల సముదాయాలను ధ్వంసం చేయడమే కాకుండా వారి బతుకులను చిందరవందన చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా చిరు వ్యాపారులకు ఈ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ల నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ అనేక హక్కులను కాలరాస్తూ 4 కోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మె ఈ నెల 9వ తారీఖున జూన్ 9న చేపట్టబోయే సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం కూడా మరి అండగా ఉంటుంది, మద్దతు తెలుపుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా గత ప్రభుత్వం కార్మిక పక్షపాతిగా ఉండే కార్మిక సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసింది. బిల్డింగ్ వర్కర్స్ యాక్ట్ ప్రకారము భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అనేక పెయింటర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ
మట్టి పని చేసే వాళ్ళు కానీ, ట్రాక్టర్స్ కానీ, ప్లంబర్స్ కానీ, రకరకాల వర్గాల వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేసేది ఉండే, క్లెయిమ్స్ ఇచ్చేది ఉండే. గత ప్రభుత్వంలో ఇదే మే మాసంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ నగరంలో వేలాది మందికి సుమారు 4 కోట్ల క్లెయిమ్స్ కూడా ఇప్పించడం జరిగింది. కానీ ఈసారి 4,000 పైచీలకు ఇంకా మా భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ రావాలి. వెంటనే మరి అవన్నీ కూడా క్లెయిమ్స్ మరి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనేక డిమాండ్లతోని ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా దశల వారీగా ఈ ఆందోళన ఉధృతం చేస్తాం. ఇటు కార్మిక శాఖ క్లెయిమ్లు వెంటనే చెల్లించాలి. బీడీ కార్మికులకు 2014 వరకు ఉన్నటువంటి కట్ ఆఫ్ మరి ఎత్తేయాలి. మరి అదేవిధంగా గ్రామీణ ఉపాధి పథకం నగరంలో కూడా అమలు చేయాలి. గ్రామీణ ఉపాధి పథకం మరి 150 రోజుల నుంచి 350కి పెంచాలి. అదేవిధంగా అనేక సమస్యలపైన ఈ మాసమంతా కూడా మా సంఘటిత అసంఘటిత కార్మికుల మరి సమస్యలపైన అధ్యయనం చేయడం జరిగింది. మరి ఈ సమస్యలన్నీ కూడా సంబంధిత మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ కలెక్టర్ గారికి, కార్మిక శాఖకు, ఆర్టీసీకి ఇవన్నీ కూడా వినవించి మరి ఈ పరిష్కారం కోసము మరి దశల వారీగా మేము ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీ 12,000ను వెంటనే చెల్లించాలి. ఇప్పటికే మా ఆటో కార్మికులు అందరూ ఆత్మహత్యకు దిశలో పయనిస్తున్నారు. ఆటో కార్మికుల సోదరులకు కూడా మేము ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఆత్మస్థైర్యంతో ఆత్మ గౌరవంగా మీరు జీవించే విధంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కలం కార్మికులకు కూడా ధన్యవాదాలు. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.